మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ సందర్భంగా విజయవాడ తాడిగడపలో ఉండే కామినేని హాస్పిటల్ ఒక చక్కటి ప్రత్యేకమైన మహిళల కొరకు ఒక స్కీమ్ని ఏర్పాటు చేశారు. ఈ కామినేని హాస్పిటల్స్ నల్గొండ జిల్లా నార్కేట్పల్లిలో ఉంది, హైదరాబాదులో ఎల్బీ నగర్లో ఉంది, కింగ్కోటిలో ఉంది. అక్కడ కాదు, ఇది కేవలం ఈ పథకము, ఈ స్కీము విజయవాడ నగరంలో మాత్రమే నిర్వహించబడతా ఉంది. ఇది మహిళలకు ఒక చక్కటి సదవకాశం. దీని పేరు మహిళల వెల్నెస్, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ స్కీము. సాధారణంగా ఈ టెస్ట్ల ఖరీదు విడివిడిగా మనం మామూలు రోజుల్లో వెళ్ళి చేయించుకుంటే 10,000 రూపాయలు అవుతాయి. దాన్ని మార్చి 1 నుంచి మార్చి 15 వరకు 15 రోజులు మాత్రమే కేవలం 2,000 రూపాయలకే చేస్తున్నారు. ఈ 2,000 రూపాయలకి చేసే టెస్టులు, తర్వాత 2 డాక్టర్లు ఉచితంగా కన్సల్టేషన్ ఫీజు లేకుండా చూస్తారు. స్త్రీ వ్యాధి నిపుణులు, గైనకాలజిస్టు, క్యాన్సర్ స్పెషలిస్టు ఉచితంగా చూస్తారు. దీంట్లో ఏమేం పరీక్షలు వస్తాయంటే మూత్ర పరీక్ష, రక్త పరీక్షల్లో సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్ గ్రంథి ఎలా పనిచేస్తుందని తెలిపే T3, T4, TSH పరీక్ష, మూత్రపిండాల పనితీరుని సూచించే క్రియాటినిన్ పరీక్ష, అలాగే షుగరు ఎంత ఉన్నది బ్లడ్ షుగర్ పరీక్ష. ఇప్పటికే షుగర్ ఉన్న వాళ్ళకి 3 నెలలకు ఒకసారి చేసే HbA1c పరీక్ష. ఇక వీటితో పాటు గుండె ఎలా ఉన్నది తెలిపే పరీక్షలు, గుండెకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, హార్ట్ అటాక్ వస్తుందా, గుండెలో ఏమైనా రంధ్రాలు ఉన్నాయా, గుండె పంపింగ్ కెపాసిటీ అవి తెలిపే పరీక్షలు, ECG పరీక్ష, గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష. వీటితో పాటు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష. ఈ పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలో గర్భసంచి, అండకోశము, కాలేయము, క్లోమగ్రంథి, పొట్టలో ఏమైనా క్యాన్సర్ గడ్డలు ఏమన్నా ఉన్నా, టీబీ లాంటి గడ్డలు ఉన్నా తెలుస్తుంది. వీటితో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తొలి దశలో గుర్తించే పరీక్ష ప్యాప్ స్మియర్ అంటారు. యోనిలో ద్రవాలను సేకరించి గాజు పలక మీద పెట్టి క్యాన్సర్ కణాలు పరీక్షించే దాని పేరు ప్యాప్ స్మియర్. తొలి దశలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని గుర్తిస్తే, మొదటి స్టేజ్లో గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు. భగవంతుడు మనకి ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతకాలము క్యాన్సర్ ఉన్నా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇక మరీ ముఖ్యమైనది మహిళలకు వచ్చేది రొమ్ము క్యాన్సర్. మన ఇంట్లో అక్కకు కానీ, తల్లికి కానీ, చెల్లెలకు కానీ, మేనత్తకు కానీ, మన వంశంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ వచ్చిన చరిత్ర తెలిస్తే ఇది జన్యుపరంగా వారసత్వంగా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రొమ్ములో గడ్డలు ప్రారంభమవుతాయి, నొప్పి ఉండవు. నొప్పి రొమ్ములో ఉండే గడ్డలు, క్యాన్సర్ గడ్డలు నొప్పి ఉన్నదంటే అది ముదిరిపోయినట్టు లెక్క. తొలి దశలో రొమ్ము క్యాన్సర్ను గుర్తించడానికి మ్యామోగ్రఫీ అనే పరీక్ష. ఈ అన్నీ కలిపి 10,000 అవుతాయి కదా. ఈ మ్యామోగ్రఫీ పరీక్ష ఒకటే మామూలుగా సాధారణంగా 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కనుక ఈ మహిళా దినోత్సవ సందర్భంగా కామినేని హాస్పిటల్ వాళ్ళు ప్రత్యేకంగా మహిళల పట్ల ఎంతో ప్రేమతో అతి తక్కువ ధరకు చేయటం అనేది విశేషం. కనుక దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఒక రోజులో ఎక్కువ మందికి ఈ పరీక్షలు చేయలేరు. అందువల్ల అపాయింట్మెంట్ అనేది తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. మేము వచ్చామంటే చేయరు. మీరు తీసుకోవాల్సిన అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన నంబరు
8339930001 833339930001 కనుక తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకుని ఉదయం 7-7:30 గంటల మధ్యలో వెళ్తే సాయంత్రానికి లోపల అన్ని పరీక్షలు అయిపోతాయి. డాక్టర్లు కూడా పరీక్ష చేయడం జరుగుతుంది. కనుక దీంట్లో మనకి ఏంటి లాభం అంటే, చాలామంది మహిళలకి మనకు తెలవకుండానే థైరాయిడ్ గ్రంథి లోపం ఉంటుంది. మరీ ముఖ్యంగా 40-45 సంవత్సరాల మధ్యలో ముట్లు ఆగిపోతున్న సమయంలో థైరాయిడ్ గ్రంథి లోపం అనేది సహజసిద్ధం. మహిళల్లో దాదాపు 20% మందికి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు. దీనికి కొంతమంది నాకు థైరాయిడ్ లేదంటారు. నీకెట్ట తెలుసు అని అడిగితే, థైరాయిడ్ అనేది మెడ ముందే కదండి వచ్చేది, ఇక్కడేం వాపు లేదు కదా అంటారు. థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి మెడ ముందు బాగాన వాపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. థైరాయిడ్ గురించి తెలిసింది. అట్లాగే ఇప్పటికే షుగర్ ఉంటే మీ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా తెలిపే HbA1c పరీక్ష ఉంది. మరి కిడ్నీ పరీక్ష, కిడ్నీ ఎలా పనిచేస్తుందో తెలిపే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ఉంది. క్రియాటినిన్ పరీక్ష ద్వారా మీ మూత్రపిండాల పనితీరు తెలుస్తుంది. ఇక గుండె, మెట్లెక్కితే ఆయాసము, నడిస్తే ఆయాసము, లేదు కోవిడ్ 2వ వేవ్ మీకు సోకి ఆక్సిజన్ తగ్గిపోయిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. గుండె ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. అట్లాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, అండకోశములో ఏమైనా గడ్డలు ఉన్నాయా, బుడగలు ఉన్నాయా తెలిపే అల్ట్రాసౌండ్ స్కానింగ్లో తెలిసిపోతుంది. అండకోశం క్యాన్సరు. ఈ విధంగా బహుముఖంగా ఈ టెస్టులు ఉపయోగపడతాయి. కనుక తప్పనిసరిగా ప్రపంచంలో భూమి మీద ఇంత తక్కువ ధరకి ఎవడు చేయడు. ఇది ఈ టెస్టులు చేయటం వల్ల హాస్పిటల్ వాళ్ళకి లాభం కాదు కదా, వాళ్ళు పెట్టిన ఖర్చు కూడా రాదు, నష్టం వస్తుంది. అయినా ఒక మంచి సంకల్పంతో మహిళలలో క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలి, మహిళలు ఆరోగ్యవంతమైన జీవనం గడపాలి. అది ఒక 15 రోజుల పాటు ఒక సేవా దృక్పథంతో మార్చి 15 తర్వాత మీరు వెళ్ళి ఈ టెస్టులు చేయమంటే అప్పుడు మనకి జేబు ఖాళీ అయిపోద్ది, 10,000 రూపాయలు అవుతాయి. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా 10,000 అవుతాయి. కనుక తప్పనిసరిగా విజయవాడ కామినేని హాస్పిటల్ వాళ్ళు ఏర్పాటు చేసిన మహిళా వెల్నెస్ అండ్ క్యాన్సర్ ప్యాకేజీ చేయించుకోండి. కానీ దీని గురించి ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను కూడా సంప్రదించవచ్చు, మీకు సలహా ఇస్తాను. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు డాక్టర్ CL వెంకట్రావు 9848055806 9848055806. ఈ నంబర్కి మీ రిపోర్ట్లు పెట్టి వాట్సాప్లో సంప్రదించవచ్చు, ఫోన్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ ఏమైనా జబ్బులు మనం ఊహించనివి ఏమన్నా బయటపడితే, సమస్యలు బయటకు వెళ్తే అవి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ NTR వైద్య సేవ కింద ఎలా చేయించాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి చూపించాలనే సలహాలు మీకు ఉచితంగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.